వ్రతం చేస్తున్నానండి. మనం కొన్ని రోజులు దూరంగా ఉండాలి. నన్ను క్షమించండి. మిమ్మల్ని నేనేం కావాలని దూరం పెట్టడం లేదు. మీ గురించే మీ ప్రాణాలకు హాని ఉందని మీకు దూరంగా ఉంటున్నాను. నాకు మరే ఉద్దేశం లేదు. ఇదంతా మీకు చెప్పలేను. కొన్ని రోజులు ఈ బాధ కన్నీళ్లు భరిస్తాను, కానీ మీకు మాత్రం ఎలాంటి ఆపద కలగనివ్వను. ఇవే కన్నీళ్లు నీకు జీవితాంతం ప్రసాదించడానికి రంగం సిద్ధమైందే. నన్ను కాదని శ్రీకాంత్ చేత తాళి కట్టించుకున్నావు. నీకు ప్రతిఫలం త్వరలోనే దక్కుతుంది. మీ ఇద్దరి మధ్య ఇంకాస్త దూరం పెంచి నిన్ను శాశ్వతంగా ఇక్కడి నుంచి తరిమేస్తాను. అయ్యో, మీరు దుమ్ము దులపాల్సింది మీ ఇంట్లో ఉన్న సామాన్లకు కాదు. బూజు పట్టిన మీ బుర్రలకి దుమ్ము దులపాలి. మలినమైపోయిన మీ మనసుల్ని కడిగి శుభ్రం చేయాలి. పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? తెలుగే మాట్లాడుతున్నాను. నీ గురించి తెలుసుకునే మాట్లాడుతున్నాను. సువర్ణ, ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. ఇలా అర్థం పర్థం లేకుండా నానా యాగి చేయకు. నేను గొడవ చేసే దానిలాగా కనిపిస్తున్నానా? సరే, అలాగే అనుకో. మరి నీ భార్య, నీ గారాల పట్టి నీ రెండో కూతురు, వాళ్ళు అమాయకులనా నీ ఉద్దేశం? సువర్ణ, మర్యాద మర్చిపోయి మాట్లాడితే నీకు బాగోదు. సరే, మర్యాద లేదు నాకు. మరి సిగ్గు ఎగ్గు ఉన్నాయా మీకు? నీతి నిజాయితీ ఉన్నాయా? పిన్ని, మేము ఎలాంటి వాళ్ళమో మాకే కాదు, అందరికీ తెలుసు. ఆ తెలుసు తెలుసు. పైకి మాత్రం కడిగిన ముచ్చల్లాగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం పరమ చెత్త. మా మనసులు చెత్త అయితే మేము వెనుకున్న వాళ్ళ మనసులేంటి? వాటిని మేము వేటితో పోల్చాలి? నీకు మా గురించి మాట్లాడే అర్హతే లేదు. పైకి మాత్రం ప్రవచనాలు చెప్తూ చేసేవన్నీ దొంగ పనులు. అంతగా ఏం చేశాం సువర్ణ? అసలు మా మీద ఇంతగా ఎందుకు విరుచుకుపడుతున్నారు? గొడవ పెట్టుకోవడమే మీ లక్ష్యం. ప్రతిదానికి ఇలా ఇష్యూ చేయాలని ఎందుకు చూస్తూ ఉంటారు? నీ వల్లే రాధా. తారగారు, రాధాబాబు కంటే ఎక్కువ తప్పు ఈ కృష్ణది. మమ్మ, అన్నయ్య తప్పు చేసే మనిషి కాదు. ఎందుకు అనవసరంగా ఈ గొడవ? మేము రాధ గురించి అదే అనుకున్నాం.
కానీ పైకి కనిపించేంత మంచి లోపల లేదని తెలుస్తుంది. మీరు కాంటాక్ట్ సర్టిఫికేట్ రాధా గారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎలాంటి వారో అందరికీ తెలుసు. అబ్బా, బాగానే వెనకేసుకొస్తున్నావు. తోడు దొంగలు కదమ్మా, ఒకరికొకరు మాట సహాయం తీసుకోకపోతే ఎలా? శిఖరా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నా కూతుర్ని అదుపు చేస్తున్నావు కానీ ఏనాడైనా నీ కూతుర్లను అదుపు చేసావా? నేను అల్లుణ్ణి చేసుకుందాం అనుకుంటే శ్రీకాంత్ని నీ పెద్ద కూతురికి ఎరవేసి శ్రీకాంత్ని నువ్వు అల్లుణ్ణి చేసుకున్నావు. ఇప్పుడు రాధాబాబుని అల్లుణ్ణి చేసుకుందాం అనుకుంటే నీ రెండో కూతుర్ని నటీమణిలాగా భలే నాటకంలో దింపి నా కూతురికి తారాగారి ఇంటి కోడలయ్యే అదృష్టాన్ని కూడా లాగేసుకున్నావు. సువర్ణ, ఎవరిది నాటకం? ఈ కృష్ణది రాధా గారిది ప్రేమ నాటకం. శిఖరా, ఇంతకు మించి మాట్లాడితే చంప పగిలిపోతుంది. వాళ్ళది నాటకమని నిరూపిస్తే తిరిగి నీ చంప పగలగొట్టమంటావా? అవును, వీళ్ళ ప్రేమ దొంగ నాటకం. తారాగారు, నిందలు వేసి అవి నిజాలుగా నిరూపించాలన్న మీ ఆలోచన? నిందలు కాదు రాధా, అవి నిజాలు. తారా గారు మా ప్రేమని, మా మధ్య ఉన్న అనుబంధాన్ని ఫేక్ అని నిరూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే మీరు ఎన్నిసార్లు మా గురించి మాట్లాడినా ఇలానే వాదిస్తారు. ఎందుకంటే మా బంధం మీకు ఇష్టం లేదు. ఎందుకు తారగారు మేవంటే మీ గిట్టట్లేదు? ఎందుకు మమ్మల్ని అవమానించాలని చూస్తున్నారు? ఎందుకు మాపై నిందలు మోపాలని చూస్తారు? ఎందుకంటే మీవి చీప్ బతుకులు కాబట్టి, మీరు చేసేవి చీప్ పనులు కాబట్టి. తారాగారు, మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు గాని నీతి నిజాయితీలే ప్రాణంగా బ్రతుకుతాం. ఆత్మాభిమానం, పరువే ఆస్తిగా భావిస్తాం. అలాగా అయితే శిఖరా, ఆ వీడియో చూపించవే. వీళ్ళ బతుకులేంటో, వీళ్ళకి నీతి నిజాయితీలు ఎంతున్నాయో ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. నువ్వు తెలివిగా నా దగ్గర రికార్డ్ అయిన వీడియోని డిలీట్ చేయించావు. కానీ నీకంటే తెలివిగా ఆ వీడియోని డిలీట్ అయినవి రికవరీ చేసే లేటెస్ట్ సాఫ్ట్వేర్ వేసి మరీ వీడియోని మళ్ళీ వచ్చేలా చేశా. ఆ రోజు మండపంలో నన్ను లవ్ చేస్తున్నానని మొదట ఈ నాటకానికి తెరలేపింది మీరు. సరే, ఆ రోజు నేను అలా చెప్పాను, నాదే పొరపాటు అయి ఉండొచ్చు. అప్పటికప్పుడు తప్పించుకోవడానికి చెప్పిన అబద్ధం అయి ఉండొచ్చు. వీడియో చూశారు కదా,
ఇప్పుడు మాట్లాడండి. చూసావా? నీ కళ్ళతోనే చూసావా? నీ కూతురు ఆడుతున్న గూడు పుఠానీని నీ కళ్ళతో చూసావా? రాణెమ్మకి తెలియకుండా అంత నాటకం ఎలా ఆడతారు సువర్ణ? నా మీద కోపంతో కూతుళ్లతో ఇంత మోసం చేయిస్తారా మీరు? ఏంటి రాణమ్మా మూగబోయావు? ఏంటి బాబుగారు ఇప్పుడు మాట రావడం లేదు? వీడియో చూడంగానే గుండె ఆగిపోయిందా? గొంతులో మాట ఆగిపోయిందా? ఇదేనా పిల్లల్ని పెంచడం? ఇలాగేనా వాళ్ళని చూసుకోవడం? వాళ్ళని పెంచి పోషించే తాహత లేకపోతే కనడం ఆపేయాల్సింది. ఒకళ్ళకి నలుగురిని ఆని ముచ్చాలని కన్నారు. వాళ్ళు మంచితనం అనే ముసుగులో ఎలా బజార్ మీదకొస్తున్నారో చూడండి. దయచేసి అలా మాట్లాడకు. చేసిందంతా చేసి మళ్ళీ ఎలా మాట్లాడాలో ఏమనుకోవాలో కూడా నువ్వే చెప్తావా? ఆ వీడియో కావాలనే మేము అలా మాట్లాడాము. మరేమో అత్తయ్య గారు, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏం చెప్తావు రాధా? ఆ వీడియో నిజం కాదని చెప్తావా? నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అది కాదమ్మా. మాట్లాడుకో, దయచేసి మాట్లాడుకో. ఛీ! మీది ఒక జన్మేనా? మీవి ఒక బతుకులేనా? ఏదో నీతి నిజాయితీలు మా ప్రాణం అన్నారు. ఆత్మాభిమానం, పరువు, ఆస్తి అన్నారు. మరి మీ కూతురు చేసిన పనేంటి? అనడానికేముంది? నోరుంది కదా, నరం ఎటు తిరిగితే అటు మాట్లాడొచ్చు. అన్నయ్య, కృష్ణ, మీరిలా చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకింత మోసం చేశారు? నేను మొదటి నుంచి అదే అంటున్నాను కదా. వీళ్ళు మంచిదనం అనే ముసుగేసుకొని బాగా బతుకుతున్నారు. వీళ్లలో మోసం నర నరాన ఉంది. వీళ్ళ అంతిమ లక్ష్యం డబ్బున్న వాళ్లే. అందుకే తారగారింటిని ఎంచుకున్నారు. వంచన చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి వాళ్ళని ఇంట్లోనే కాదు, సమాజానికి దూరంగా ఉంచటం చాలా మంచిది. రాధాబాబు, వీళ్ల ఉచ్చులో నువ్వెలా చిక్కుకున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు కూడా వీళ్లతో కలిసి మమ్మల్ని మోసం చేశావు. అందుకే నీ చెల్లెల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. కడుపుతో ఉన్న నీ చెల్లెలి జీవితం నా ఇంట్లో బావుండాలంటే నువ్వు నా కూతురు మెడలో తాళి కట్టాలి. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. రాధా,
నీ స్వార్థం కోసం నా కూతురి జీవితాన్ని పణంగా పెడతావా? ఏంటి రాణెమ్మా, ఇప్పుడేం చెయ్యాలి చెప్పు? మీ కుటుంబం అంతా ఆడిన నాటకానికి ఏ శిక్ష వెయ్యాలి? తారగారు, ఈ తప్పులో మా కుటుంబానికి ఏ సంబంధం లేదు. దయచేసి వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. ఏంటే నిన్నొక్కదాన్నే అనాలా? మీ అమ్మకి నాన్నకి సంబంధం లేదా? మీ అందరిది ఒకటే మాట, మీ అందరిది ఒకటే మార్గమని మా అందరికీ తెలుసు. వందలాది పెళ్లిళ్లు చేశామని పేరే కాని కూతురు వరుసైన నా జీవితాన్ని నాశనం చేశారు. ఓ రాణమ్మా, నీ చెయ్యి మంచిదవ్వచ్చు, కానీ మీ బుర్రలు, అందులో ఉన్న మీ ఆలోచనలు ఎంత చెడ్డవో ఈ సంఘటనతో తెలిసిపోయింది. పిన్ని, మీరు ఏమనాలన్నా, ఏ శిక్ష వేయాలన్నా నాకు వేయండి. మా అమ్మనేమి అనొద్దు. అంటాను. మోసగత్తెలు, మోసగాళ్ల కుటుంబం మీది. మీకు ఆత్మాభిమానం, పరువు, మర్యాదలు, గౌరవం ఇవి ఏవి అక్కర్లేదు. కేవలం డబ్బుంటే చాలు. కూతుళ్ళ జీవితాలని అంగట్లో పెట్టి లాభం పొందాలని మీ అమ్మ చూస్తోంది. ఈ విషయం బయట అందరికీ తెలిస్తే అందరూ వరుసగా వచ్చి మీ మొహన ఉమ్మేసిపోతారు. రాణెమ్మ, నీకు కొంచెమైనా చీము, నెత్తురు, మంచి మర్యాద ఉంటే మీరు మోసం చెయ్యాలనుకున్న సువర్ణ కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగినా తప్పులేదు. తారగారు, మేం తప్పు చేశాం. నా కూతురు వల్ల చాలా పెద్ద తప్పిదమే జరిగింది. నన్ను క్షమించండి అమ్మా. సువర్ణ నా కూతురు ఇలా చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అది కాదమ్మా. నువ్వు మాట్లాడుకో, మాట్లాడుకో, మాట్లాడుకో. శిఖరా, నీకు నిజంగానే అన్యాయం జరిగింది శిఖరా. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మమ్మల్ని అందరినీ క్షమించమ్మా, క్షమించు. అత్తయ్య గారు, అది కాదు, నేను చెప్పేది ఒకసారి. అల్లుడు గారు, వద్దు వద్దు, మీరేం చెప్పినా నేను వినలేని పరిస్థితి. ఇప్పటికే జరిగిన దానికి సగం చచ్చిపోయాను. మిగిలిన ప్రాణాన్ని కూడా మీ అబద్ధాలతో తీసేయకండి. రాణమ్మ, నువ్వు ఆవేశపడకు. పోతే పోనీ అయ్యా ఎదో ప్రాణం. ఇదంతా చూడటానికేనా? ఆ రోజు నా గుండె ఆగిపోనీకుండా ఆ దేవుడు ఆపింది. అమ్మా, ఏయ్, దీన్ని మాట్లాడదని చెప్పయ్యా. ఇది చేసిన పనికి చచ్చిపోవాలనుంది. భగవంతుడా, ఎందుకు నా కూతురికి ఇలాంటి బుద్ధినిచ్చావు? ఈ విషయం బయటికి తెలిస్తే మన పరువు ఏమవుతుంది? రేపు తలెత్తుకుని ఎలా తిరగాలి? అమ్మా, అమ్మా, ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు. అది కాదు రాణమ్మ, వద్దు, మీరందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎవరు రావద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు. పోయింది, పరువు మొత్తం పోయింది. నేను
అత్తయ్య గారు రాణమ్మా అత్తయ్య గారు రాణమ్మా 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 అత్తయ్య గారు రాణమ్మా అత్తయ్య గారు అత్తయ్య గారు రాణమ్మా రాణమ్మా అత్తయ్య గారు